Welcome to today's deep learning class. So in this class, we will discuss about deep learning research. Under deep learning research, we have two chapters. The first one is auto encoders and the second one is deep generative models. So auto encoders chapter లో మనం ఏం నేర్చుకుంటామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటో ఎన్కోడర్స్ ఏ ఉన్నాయి. సో ఏ ఆటో ఎన్కోడర్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని నేర్చుకుంటాం. అలాగే డీప్ జనరేటివ్ మోడల్స్ గురించి బోల్జిమెన్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోల్జిమెన్ మిషన్స్ అలాగే డీప్ బిలీవ్ నెట్వర్క్స్ గురించి నేర్చుకుంటాం. దీస్ ఆర్ ద టూ చాప్టర్స్ అండర్ డీప్ లెర్నింగ్ రీసెర్చ్ ఆఫ్ ద 5th యూనిట్. జనరల్లీ ఆటో ఎన్కోడర్ అనేది మనకి ఎలా పనిచేస్తుందంటే ఒక డైమెన్షనాలిటీ రిడక్షన్ లెక్క పనిచేస్తుంది. ఆర్ యూ కెన్ థింక్ ఆఫ్ ఆటో ఎన్కోడర్ యాజ్ ద ఫిల్టర్. ఆటో ఎన్కోడర్ ని మీరు ఫిల్టర్ లెక్క బిహేవ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ వెన్ యూ ఆర్ ఫిల్టరింగ్ సంథింగ్, వాట్ ఎవర్ యు ఆర్ ఇన్పుటింగ్, మన ఫిల్టర్ లో ఏదైతే సప్లై చేస్తామో మాక్సిమం మెజారిటీ మనకు అదే అవుట్పుట్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఫిల్టర్ అయినా తీసుకోండి, జనరల్ రియల్ లైఫ్ లో కంప్యూటర్ సైన్స్ లోనే కాకుండా ఏ ఫిల్టర్ అయినా తీసుకోండి, మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ లో కూడా మనకు అదే విధంగా అదే వచ్చినట్టుగా ఉంటుంది. బట్ సమ్ పార్టికల్స్, సమ్ అన్వాంటెడ్ పార్టికల్స్ ఆర్ ఫిల్టర్డ్ బై యువర్ ఫిల్టర్. మీ లిక్విడ్ లో ఏవైతే అన్వాంటెడ్ ఫిల్టర్స్ ఉన్నాయో ఆ ఫిల్టర్స్ ని మీ ఫిల్టర్ అనేది ఫిల్టర్ చేసేస్తుంది. బట్ మెజారిటీ కంటెంట్ మనం ఏదైతే మెజారిటీ లిక్విడ్ మనం ఏదైతే ఇన్పుట్ గా ఇస్తామో మెజారిటీ లిక్విడ్ అనేది మనకు అవుట్పుట్ గా వస్తుంది. ఓన్లీ సమ్ అన్వాంటెడ్ ఆర్ నాయిసీ liquid will be filtered అన్నమాట. That means whatever input you are supplying, that will be as easily appearing on the output. మీరు ఇన్పుట్ లో ఏదైతే ఇస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ గా మీకు అవుట్పుట్ లో అదే డిస్ప్లే అవుతుంది అనమాట. సో దట్ ఫంక్షన్ ఈస్ such a type of function is performed by auto encoder. An auto encoder is a neural network that is trained to attempt copy its input to అవుట్పుట్. మనకి ఇన్పుట్ డేటాని యాజ్ ఇట్ ఈస్ గా అవుట్పుట్ కి కాపీ చేస్తున్నామని చదువుతాం. ఓకేనా? బట్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చెయ్యం. అన్వాంటెడ్ డేటా ఏదైతే ఉంటుందో అన్వాంటెడ్ డేటాని కంపల్సరీగా ఫిల్టర్ చేస్తాము. ఇక్కడ ఫిల్టరింగ్ మీన్స్ నాయిసీ డేటాని రిమూవ్ చేయటము, లేదా హై డైమెన్షన్ లో ఉన్నటువంటి డేటాని లో డైమెన్షన్ కింద కన్వర్ట్ చేయడం అనేటటువంటి ప్రాసెసింగ్ అనేది చేస్తాం అనమాట. జనరల్ గా ఆటో ఎన్కోడర్ లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఎన్కోడర్, వచ్చేసరికి డీకోడర్ ఉంటుంది. నేను ఎన్కోడర్ ని f(x) అని పిలుస్తున్నాను, డీకోడర్ ని g(x) అని పిలుస్తున్నాను. సో ఈ ఎన్కోడరు డీకోడర్ కి మధ్యలో మనకి హెచ్ అనేటటువంటి ఒక హిడెన్ లేయర్ అనేది ఉంటుంది. దిస్ హిడెన్ లేయర్ విల్ యాక్ట్స్ యాజ్ ద ఫిల్టర్. ఈ హిడెన్ లేయర్ మనకి ఎలా పనిచేస్తుంది, ఒక ఫిల్టర్ లెక్క లేదా ఒక డైమెన్షనాలిటీ రిడక్షన్ ఫంక్షన్ లెక్క వర్క్ అవుతుంది అనమాట. ఇంటర్నల్లీ ఇట్ హ్యాస్ ద హిడెన్ లేయర్ హెచ్ that describes a code used to represent the input. The network may be viewed as consisting of 2 parts, an encoder function and the decoder that produces the reconstructed output అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ డేటా అనేది 4 డైమెన్షన్స్ లో ఉంది అనుకోండి. మీ డేటా సెట్ మీరు ఇన్పుట్ గా ఇచ్చారు, అది 4 డైమెన్షన్స్ లో ఉంది అనుకోండి. Whenever you pass the 4-dimensional data to the auto encoder, it will convert it to the low dimensional data. 2D dimensions కానీ 2 dimensions కానీ 1 dimensional డేటా కింద కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇచ్చినటువంటి డేటా సెట్ లో నాయిస్ అనేది ప్రెసెంట్ అయింది అనుకోండి, ద నాయిస్ విల్ బి ఫిల్టర్డ్ బై యువర్ హిడెన్ లేయర్ అండ్ రిమైనింగ్ డేటా విల్ బి అవుట్పుటెడ్ యాజ్ ఇట్ ఈస్. రీకన్స్ట్రక్టెడ్ డేటా అంటే ఏంటి, అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేసి మనకి ఏదైతే అవసరమైందో ఆ డేటాని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మనకు అవుట్పుట్ లో ప్రెజెంట్ చేస్తాం. మీరు ఒక గ్రాఫ్, ఒక స్టాక్ ఆఫ్ డేటాని, ఒక స్టాక్ లో ఉన్నటువంటి డేటాని మీరు ఆటో ఎన్కోడర్ కి ఇన్పుట్ గా ఇస్తే మీకు అవుట్పుట్ కూడా స్టాక్ డేటానే వస్తుంది. మీరు ఒక క్యూలో ఉన్నటువంటి డేటాని ఇన్పుట్ గా ఇస్తే మీకు అవుట్పుట్ కూడా క్యూ రిప్రజెంటేషన్ డేటానే వస్తుంది. బట్ ద డేటా ఈజ్ రీకన్స్ట్రక్టెడ్ మీన్స్ దట్ మీన్స్ ద అన్వాంటెడ్ వాల్యూస్ ఆర్ అన్వాంటెడ్ ఎంటీ వాల్యూస్ ఇన్ యువర్ డేటా సెట్ విల్ బి రిమూవ్డ్. ఎంటీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో మీ డేటా సెట్ లో వాటిని రిమూవ్ చేస్తున్నవాడు. ద ఆటో ఎన్కోడర్స్ విల్ బి యూజ్డ్ ఇన్ బోత్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఆటో ఎన్కోడర్స్ అనేవి సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో ఉపయోగిస్తాము, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో ఉపయోగిస్తాము. దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ ఆటో ఎన్కోడర్. An auto encoder is a neural network
that is trained to attempt to copy its input to the output. అలా ఇన్పుట్ టు అవుట్పుట్ కాపీ చేసేటప్పుడు the auto encoder will reduce your dimensionality or the auto encoder will remove the noise present in your data set. మీ డేటా సెట్ లో ఉన్నటువంటి నాయిస్ ని రిమూవ్ చేస్తుంది, లేదా మీ డేటా సెట్ లో ఉన్నటువంటి హై డైమెన్షనాలిటీని లో డైమెన్షనాలిటీ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. చూడండి, an auto encoder is a type of artificial neural network that is trained to reconstruct its inputs. Reconstruct అంటే ఏంటి? మనకు అవసరం లేనటువంటివి తీసేసిన తర్వాత రిమైనింగ్ డేటాని మళ్ళీ అవుట్పుట్ గా ప్రెజెంటేషన్ చేయడం. It does this by learning a hidden representation of the input and then using this hidden representation to generate the reconstructed output. ఎలా రీకన్స్ట్రక్షన్ చేస్తామంటే, మీ డేటా సెట్ లో ఉండేటటువంటి హిడెన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ హిడెన్ ఫీచర్స్ మొత్తాన్ని మీ ఆటో ఎన్కోడర్ లో ఉండేటటువంటి హిడెన్ లేయర్ అనేది లెర్న్ చేస్తుంది. లెర్న్ చేసిన తర్వాత ఏమి అవసరము, ఏమి అవసరం లేదో డిసైడ్ చేసి అవసరం లేనటువంటి వాటిని మొత్తాన్ని ఆపేసి అవసరం ఉన్నటువంటి మాత్రమే మీకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తున్నాను. సో వీ కెన్ యూజ్ ద ఆటో ఎన్కోడర్స్ ఫర్ బోత్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టాస్క్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ టాస్క్ కి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ టాస్క్ రెండింటికి ఉపయోగించవచ్చు. ఆటో ఎన్కోడర్ లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి, ఎన్కోడర్ పార్ట్, డీకోడర్ పార్ట్. ఎన్కోడర్ పార్ట్ ఏం చేస్తుంది? ఇన్పుట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డీకోడర్ పార్ట్ ఏం చేస్తుంది? మనకు రీకన్స్ట్రక్టెడ్ అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. ద రీకన్స్ట్రక్షన్ ఈస్ డన్ బై యువర్ హిడెన్ లేయర్. రీకన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారు? మీ హిడెన్ లేయర్ అనేది చేస్తుంది అనమాట. సో ఎలా వర్క్ అవుతాయి మనకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యూజ్ ద ఆటో ఎన్కోడర్ యాజ్ ద డైమెన్షనాలిటీ రిడక్షన్. మీరు ఆటో ఎన్కోడర్ ని డైమెన్షనాలిటీ రిడక్షన్స్ కింద యూజ్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. వాట్ ఆర్ ద స్టెప్స్? ట్రైన్ అండ్ ఆటో ఎన్కోడర్ ఆన్ ద డేటా సెట్. మీరు ఏ డేటా సెట్ యొక్క డైమెన్షనాలిటీని రెడ్యూస్ చేయాలనుకుంటారో దాని మీద ట్రైనింగ్ అనేది చేయండి. యూజ్ ద ఎన్కోడర్ టు జనరేట్ ద హిడెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా సెట్. మీరు అలా ట్రైనింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీ ఎన్కోడర్ దాంట్లో ఉండేటటువంటి హిడెన్ ఫీచర్స్, మీ డేటా సెట్ లో ఉండేటటువంటి హిడెన్ ఫీచర్స్ మొత్తాన్ని నేర్చుకుంటుంది. ఓకే, అది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ ట్రైనింగ్ అనేది చేస్తాము. మీ ఎన్కోడర్ దాంట్లో ఉండేటువంటి హిడెన్ ఫీచర్స్ మొత్తాన్ని నేర్చుకుంటుంది. డిస్కార్డ్ ద ఒరిజినల్ డేటా సెట్. మనకు ఒరిజినల్ డేటా సెట్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ డేటా సెట్ ని తీసేసి హిడెన్ లేయర్ దగ్గర ఏదైతే డేటా సెట్ ఉంటుందో ఆ డేటా సెట్ ని మన అవుట్పుట్ గా ఇస్తుంది హిడెన్ లేయర్. హిడెన్ లేయర్ నుంచి మనకు ఎన్కోడర్ కు వస్తుంది అనమాట. హిడెన్ లేయర్ నుంచి ఎన్కోడర్ కి ఆ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. ఆ రిప్రజెంటేషన్ మనం ఏదైనా సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో కానీ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో కానీ ఉపయోగించుకోవచ్చు. జస్ట్ లైక్ ఫిల్టర్ అనమాట. సో నేను మొత్తము నా వాంటెడ్ అన్వాంటెడ్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ మొత్తం నేను ఫిల్టర్ లేక పోస్తాను. ఫిల్టర్ ఏం చేస్తుంది? అన్వాంటెడ్ లిక్విడ్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఆపేస్తుంది అనమాట. అన్వాంటెడ్ లిక్విడ్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో లేదా అన్వాంటెడ్ లిక్విడ్ లో ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ మొత్తాన్ని కంప్లీట్ గా మీకు ఆపేస్తుంది అనమాట. 1 minute. అన్వాంటెడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో లిక్విడ్ లో వాటిని ఆపేస్తుంది. తర్వాత మనకు అవసరమైనటువంటి వాటిని మొత్తం మనకు అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ గా డిస్ప్లే చేసేది ఎవరు? మీ ఎన్కోడర్, మీ డికోడర్ అనమాట. మీ డికోడర్ మీకు అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఎన్కోడర్ ఏం చేస్తుంది? హిడెన్ లేయర్ కి డేటాని సప్లై చేస్తుంది అనమాట. మీకు అవుట్పుట్ గా ఏదైతే డేటా వస్తుందో దాన్ని మీరు ఫర్దర్ గా సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్స్ లో ఉపయోగించుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్. అవునా కదా? డైమెన్షనాలిటీ రిడక్షన్ ఈస్ ద ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ బిఫోర్ ట్రైనింగ్ యువర్ algorithms, your machine learning algorithms. You need to pre process your data set. సో అలాంటి ప్రీ ప్రాసెసింగ్ అప్పుడు వీటిని ఉపయోగిస్తాము. This approach can be used to reduce the dimension of the data set while preserving the most of the important features. This can improve the performance of the supervised learning model, especially if the data set is loss or noisy. సో మనకి ఇచ్చినటువంటి సిలబస్ లో చాలా రకాలైనటువంటి ఆటో ఎన్కోడర్స్ ఉన్నాయి. ఈ రోజు మనం
అండర్ కంప్లీటెడ్ ఆటో ఎన్కోడర్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, అండర్ కంప్లీటెడ్ ఆటో ఎన్కోడర్స్ అంటే ఏంటంటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అండర్ కంప్లీటెడ్ auto encoder is to capture the most of the important features present in the data set. ఎన్ని ఫీచర్స్ ప్రెజెంట్ అయి ఉంటే అన్ని ఫీచర్స్ ని మనము ఐడెంటిఫై చేసి అవుట్పుట్ లో డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాం వితౌట్ ఫిల్టరింగ్ దోస్ ఫీచర్స్. ఆ ఫీచర్స్ ని ఫిల్టర్ చేయకుండా, ఫీచర్స్ ని అవుట్పుట్ లో డిస్ప్లే చేయకుండా, ఆపకుండా మొత్తాన్ని మనం వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు అండర్ కంప్లీటెడ్ ఆటో ఎన్కోడర్ అని పిలుస్తున్నామంటే, under completed auto encoders have the small dimensions for the hidden layer. Hidden layer లో మనకు డైమెన్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, స్మాల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. సో ఈ డయాగ్రామ్ లో నాకు ఇన్పుట్ లేయర్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అవుట్పుట్ లేయర్స్ కూడా 6 ఉన్నాయి. బట్ హిడెన్ లేయర్స్ చూడండి, హిడెన్ లేయర్స్ నాకు ఓన్లీ 3 మాత్రమే ప్రెజెంట్ అయ్యింది. దిస్ ఈస్ అండర్ కంప్లీటెడ్ ఆటో ఎన్కోడర్, where the hidden layers dimensions are less compared to the input dimensions. Input dimensions తో పోల్చుకున్నప్పుడు హిడెన్ లేయర్ యొక్క డైమెన్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇలా తక్కువ ఉండటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి? తక్కువ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, దిస్ హెల్ప్స్ టు అబ్టైన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫ్రమ్ ద డేటా. మీకు హిడెన్ లేయర్స్ అనేవి తక్కువ ఉండటం వల్ల మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ అవసరం అవుతాయో వాటిని మాత్రం మీరు అవుట్పుట్ లో డిస్ప్లే చేసి మిగతా వాటి మొత్తాన్ని ఫిల్టర్ చేసేస్తారు. when number of hidden layers are less compared to the output layers. or output dimension, input dimensions తో పోల్చుకున్నప్పుడు మీకు హిడెన్ లేయర్ యొక్క డైమెన్షన్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఇన్పుట్ నుంచి వచ్చేటటువంటి డేటాలో ఏవైతే హిడెన్ డైమెన్షన్స్ అంటే ఏంటి, మీ ఫిల్టర్ అన్నమాట. ఇన్పుట్ నుంచి వచ్చేటటువంటి డేటాలో ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో వాటిని మాత్రమే ప్రిజర్వ్ చేసి వాటిని మాత్రమే అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తాం. రిమైనింగ్ ఫీచర్స్ మొత్తాన్ని మనం ఆపేస్తాం అన్నమాట అవుట్పుట్ లో డిస్ప్లే గా. ఇట్ మినిమైజెస్ ద లాస్ ఫంక్షన్ బై పెనలైజింగ్ ద g ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇన్పుట్ ఎక్స్. పెనలైజింగ్ అంటే ఏంటి, అవుట్పుట్ లో డిస్ప్లే కాకుండా ఆపటం. ఇది జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ద ఎన్కోడర్. ఎఫ్ఎక్స్ ఈస్ ద ఎన్కోడర్. ఎన్కోడర్ ఏముంటుంది, ఎన్కోడర్ ఏముంటాయి, ఇన్పుట్ ఉంటుంది. సో ఆ ఇన్పుట్ ని మనం ఏం చేస్తున్నాము, డీకోడ్ అనేది చేస్తున్నాం. ఎలా డీకోడ్ చేస్తున్నాం, బై మినిమైజింగ్ ద నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. ఓకేనా. సో దాని ద్వారా మనకేంటి, ఇన్పుట్ లో ఉన్నటువంటి ప్రతి డేటాని నేను అవుట్పుట్ లో డిస్ప్లే చేయకుండా నేను దాన్ని పెనలైజ్ చేస్తున్నాను అంటే ఒక కండిషన్ ఆధారంగా ఫిల్టర్ చేస్తున్నాను అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెగ్యులరైజ్డ్ ఆటో ఎన్కోడర్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఆటో ఎన్కోడర్స్. సెకండ్ వన్ వచ్చేసరికి రెగ్యులరైజ్డ్ ఆటో ఎన్కోడర్స్. సో regularized auto encoders are type of auto encoders that incorporate regularization techniques to prevent the overfitting and improve the generalization. జనరల్ గా రెగ్యులరైజేషన్ ఆటో ఎన్కోడర్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే, when your model behaving as the overfitting. మీ మోడల్ అనేది ఓవర్ ఫిట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మీ మోడల్ ని ఓవర్ ఫిట్టింగ్ సినారియో నుంచి గెటప్ చేయడానికి, అంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది కాకుండా కంట్రోల్ చేయడానికి వీ కెన్ యూజ్ ద రెగ్యులరైజ్డ్ ఆటో ఎన్కోడర్స్ అనమాట. టోటల్ మనకు 3 టైప్స్ ఆఫ్ రెగ్యులరైజ్డ్ ఆటో ఎన్కోడర్స్ ఉంటాయి. ఒకటి డీనాయిసింగ్ ఆటో ఎన్కోడర్, సెకండ్ వన్ వచ్చేసరికి స్పేర్స్ ఆటో ఎన్కోడర్, థర్డ్ వన్ వచ్చేసరికి కన్స్ట్రక్టివ్ ఆటో ఎన్కోడర్. రెగ్యులరైజ్డ్ ఆటో ఎన్కోడర్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే, మీ మోడల్ అనేది ఓవర్ ఫిట్ కాకుండా ఆపడానికి రెగ్యులరైజ్డ్ ఆటో ఎన్కోడర్స్ ఉపయోగిస్తాం. రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఎందుకు ఉపయోగిస్తాం, మోడల్ అనేది సింపుల్ రిప్రజెంటేషన్ అనేది నేర్చుకోకుండా, ఓన్లీ సింపుల్ రిప్రజెంటేషన్స్ మాత్రమే నేర్చుకోకుండా కాంప్లెక్స్ రిప్రజెంటేషన్స్ కూడా నేర్చుకునే విధంగా చేస్తాం. సో మొత్తం టోటల్ 3 టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి, రెగ్యులరైజేషన్ ఆటో ఎన్కోడర్స్ ఉంటాయి. డీనాయిసింగ్ ఒకటి, స్పేర్స్ ఆటో ఎన్కోడర్ అండ్ కన్స్ట్రక్టివ్ auto encoder. We will see one by one. What is denoising auto encoder?
డీనాయిసింగ్ ఆటో ఎన్కోడర్లో ఏం చేస్తామంటే మనం ఇన్పుట్ ఏదైతే డేటా ఇస్తున్నామో ఎవరికి ఇస్తాం ఇన్పుట్ డేటా? ఎన్కోడర్కి ఇస్తాం. అలా ఎన్కోడర్కు ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే we will add some noise in your data set. Intentionally we will add some noise to your data set. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ని మీ హిడెన్ లేయర్ యాజ్ ఇట్ ఈస్ గా అవుట్పుట్ లేకి కాపీ చేయకుండా మీ డేటా సెట్ ని ఇన్ డీటెయిల్ గా అబ్జర్వేషన్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ లో నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకోండి, లేదా మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ డేటా సెట్ అనేది చాలా క్లియర్ గా ఉంది, ఓకేనా, దాని డైమెన్షనాలిటీ రిడక్షన్ చేయడానికి కుదరటం లేదనుకోండి మీకు. కానీ అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంటెన్షనల్ గా మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ లో సమ్ నాయిస్ అనేది యాడ్ చేస్తాం. ఈ విధంగా యాడ్ చేయడం ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మీ హిడెన్ లేయర్ అనేది ఇచ్చినటువంటి ఇన్పుట్ ని యాజ్ ఇట్ ఈస్ గా అవుట్పుట్ ఎన్కోడర్ కి పాస్ చేయకుండా మీ డేటా సెట్ ని ఇన్ డీటెయిల్డ్ గా అనలైజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ డీనాయిసింగ్ ఆటో ఎన్కోడర్. These auto encoders takes a partially corrupted input. అంటే నాయిస్ యాడ్ చేసినటువంటి ఇన్పుట్ ని తీసుకుంటుంది while training to recover the original undistracted output. The model learns a vector field for mapping the input data towards a lower dimensional manifold which describes the natural data to cancel out the added noise. సో ఇక్కడ అడ్వాంటేజెస్ కూడా పైన మనం ఏదైతే చెప్పుకున్నామో అవే ఉంటాయి ప్రతిదానికి. ఒకసారి చూడండి అడ్వాంటేజెస్. సో ఏం చేస్తాం ఇక్కడ డీనాయిసింగ్ ఆటో ఎన్కోడర్స్ లో? సో నాయిసీ డేటాని ఎన్కోడర్ కి ఇన్పుట్ గా ఇస్తాము. తర్వాత మనకి ఏం చేస్తుంది మీ హిడెన్ లేయర్ ఏం చేస్తుంది, దీంట్లో ఉన్నటువంటి నాయిసీ డేటాని తీసేసి మీకు కంప్రెస్డ్ రిప్రజెంటేషన్ అనేది చేస్తుంది. మీకు ఏవైతే ఫ్యూచర్స్ అవి అవసరమయ్యాయో ఆ ఫ్యూచర్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఆ డేటాని, ఆ ఫిల్టర్ అయినటువంటి డేటాని డీకోడర్ కి ఇస్తాము. డీకోడర్ మీకు డీనాయిజ్డ్ అవుట్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. డీనాయిజ్డ్ అంటే నాయిస్ లేనటువంటి అవుట్పుట్ మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్పేస్ ఆటో ఎన్కోడర్. స్పేస్ ఆటో ఎన్కోడర్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ ద అండర్ కంప్లీట్ ఆటో ఎన్కోడర్. అండర్ కంప్లీటెడ్ ఆటో ఎన్కోడర్లు ఏంటి? మనకి ఇన్పుట్ డైమెన్షన్స్ తో పోల్చుకున్నప్పుడు హిడెన్ లేయర్స్ యొక్క డైమెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ స్పేస్ ఆటో ఎన్కోడర్ లో హిడెన్ నోడ్స్ హ్యావ్ గ్రేటర్ దాన్ ద ఇన్పుట్ నోడ్స్. ఇన్పుట్ నోడ్స్ కంటే హిడెన్ నోడ్స్ అనేవి ఎక్కువ సైజులో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఫీచర్స్ నేర్చుకోవడానికి, ఎక్కువ ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండర్ కంప్లీటెడ్ ఆటో ఎన్కోడర్ లో హిడెన్ లేయర్ యొక్క డైమెన్షన్స్ అనేది తక్కువ ఉండటం వల్ల ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. స్పేస్ ఆటో ఎన్కోడర్ లో హిడెన్ లేయర్ యొక్క నోడ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఇన్పుట్ నోడ్స్ తో పోల్చుకున్నప్పుడు, లేదా హిడెన్ లేయర్ యొక్క డైమెన్షన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇన్పుట్ డైమెన్షన్స్ తో పోల్చుకున్నప్పుడు వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం ఫీచర్స్ ఫ్రమ్ ద డేటా సెట్. డేటా సెట్ లోంచి మ్యాక్సిమం ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాక్సిమం ఫీచర్స్ మొత్తాన్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ ఎందుకు మనం ఈ హిడెన్ లేయర్స్ అనేవి ఎక్కువగా యాడ్ చేస్తామంటే స్పేర్సిటీ కన్స్ట్రెయింట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హిడెన్ లేయర్. This is to prevent the output layer copy the input data. Sparsity may be obtained by additional terms in the loss function during the training process, either by comparing the probability distribution of the hidden units activations with some loss described values or manually zeroing all the strongest units activations. అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఇన్పుట్ యొక్క డైమెన్షన్స్ 10 ఉన్నాయి, మీ హిడెన్ లేయర్ యొక్క డైమెన్షన్స్ 8 ఉన్నాయి అనుకోండి. సో మీకు అవుట్పుట్ అనేది జనరేట్ అయినప్పుడు మీరు అంత సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, దెన్ యూ విల్ ఇంక్రీజ్ ద హిడెన్ లేయర్స్ యొక్క డైమెన్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ యాక్యురసీ ఇన్ ద ఫస్ట్ అప్రోచ్. ఫస్ట్ ఇటరేషన్ లో మీకు ఎంత ఛాన్స్ లో ఎంత ప్రాబబిలిటీగా మీకు యాక్యురసీ అనేది డిస్ప్లే అయిందో దాని ఆధారంగా
సో ఎవరు ఇస్తారు యాక్యురసీ? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బై యూజింగ్ ద లాస్ ఫంక్షన్. లాస్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఆ యాక్యురసీని క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఈ ట్రైనింగ్ ప్రాసెస్‌లో మన స్పేర్సిటీని యాడ్ చేస్తాం. స్పేర్సిటీ యాడ్ చేయడం అంటే ఏంటంటే, యూ ఆర్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ గ్రేటర్ దెన్ ద ఇన్పుట్ లేయర్స్. ఇన్పుట్ లేయర్స్ కంటే హిడెన్ లేయర్స్ లేదా హిడెన్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంక్రీజ్ చేస్తాం. ఎక్కడ? స్పేర్స్ ఆటో ఎన్కోడర్. నెక్స్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్టివ్ ఆటో ఎన్కోడర్. So the objective of constructive autoencoder is to have a robust linear representation which is less sensitive to the small variation in the data. Robustness of representation for the data is done by applying a penalty term to the loss function. అంటే ఏంటి? కన్స్ట్రక్టివ్ autoencoders ఎందుకు ఉపయోగిస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రొవైడ్ ద రోబస్ట్ అవుట్పుట్. రోబస్ట్ అవుట్పుట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సెట్‌లో చిన్న మార్పులు చేశాను అనుకోండి. ఆ చిన్న మార్పుల వల్ల మీ అవుట్పుట్ అనేది ఎఫెక్ట్ కాకూడదనమాట. ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా మీకు ఎప్పుడు చూసినా ఒకే రిలయబుల్ అవుట్పుట్ అనేది మీకు డిస్‌ప్లే అవుతూ ఉండాలని. సో ఈ డిస్‌ప్లే కావాలంటే యూ నీడ్ టు హావ్ సమ్ పెనాల్టీ టు ద లాస్ ఫంక్షన్. లాస్ ఫంక్షన్‌కి పెనాల్టీని యాడ్ చేస్తామండి. ఏం పెనాల్టీని యాడ్ చేస్తామంటే లైక్ నాయిస్‌ని యాడ్ చేయటం గానీ, పారామీటర్స్ అనేవి ఇంక్రీజ్ చేయటం గానీ, లైక్ బ్యాక్ ప్రొపగేషన్‌లో ఎలా ఏం చేస్తాం మనము? ఒకసారి మనకు అవుట్పుట్ అనేది డిస్‌ప్లే అయిన తర్వాత మనం గ్రేడియంట్ వాల్యూని మీ లాస్ ఫంక్షన్ అనేది గ్రేడియంట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ వాల్యూ ఎక్స్‌పెక్టెడ్ అవుట్పుట్ ట్రూ అవుట్పుట్ ఏదైతే ఉందో డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ ఆధారంగా పారామీటర్స్‌ని అప్డేట్ చేస్తాం కదా! ఓకేనా? అలా పారామీటర్స్ అప్డేట్ కూడా లాస్ ఫంక్షన్‌కి పెనాల్టీని ప్రొవైడ్ చేయడం అన్నమాట. Constructive autoencoder is another regularization technique just like denoising autoencoders. However, this regularizer corresponds to the Forbin's norms of Jacobian matrix of encoder activations with respect to the input. Forbin's norms of Jacob matrix for the hidden layer is calculated with respect to the input and it is basically the sum of the squares of the all the elements అన్నమాట. సో ఇక్కడ మనం లాస్ ఫంక్షన్ యొక్క రిజల్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సో యూజ్ ద జాకబ్సన్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో జాకబ్సన్ మ్యాట్రిక్స్ లో వాల్యూస్ ఎలా ఉంటాయి? మీకు స్క్వేర్డ్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నోడ్ దగ్గర మీకు ఉండేటటువంటి వెయిట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వెయిట్ వాల్యూస్ యొక్క స్క్వేర్డ్ వాల్యూస్ తీసుకొని మనం పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తాము. ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కన్స్ట్రక్టివ్ ఆటో ఎన్కోడర్స్. అంటే ఆటో ఎన్కోడర్స్ అంటే ఏం చెప్పాను? ఇన్పుట్ ని అవుట్పుట్ కి యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తామని చెప్పాను. అలా కాదు, ఇన్పుట్ ని అవుట్పుట్ గా కాపీ చేసేటప్పుడు దేర్ ఈస్ ఏ హిడెన్ లేయర్ ఇన్ బిట్వీన్ ద యువర్ ఎన్కోడర్ అండ్ డికోడర్. మీ ఎన్కోడర్ కి డికోడర్ కి మధ్యలో ఒక హిడెన్ లేయర్ అనేది ఉంటుంది. ఆ హిడెన్ లేయర్ అనేది ఒక్కొక్క ఆటో ఎన్కోడర్ లో ఒక్కో విధమైనటువంటి వర్క్ అనేది చేస్తుంది. అండర్ కంప్లీటెడ్ ఆటో ఎన్కోడర్ లో ఒక విధంగా, డినాయిజింగ్ ఆటో ఎన్కోడర్ లో ఒక విధంగా వర్క్ చేస్తున్నారు.